సో ఇవాళ చాలా స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దట్ పర్టికులర్ స్టూడెంట్ బికాజ్ ఆఫ్ చాలా కష్టపడి ఒక చిన్న హౌస్ సికింద్రాబాద్లో ఒక 25 యాడ్స్ ఉన్న హౌస్లో ఆ పిల్లోడు డాక్టర్ కావాలనే ఆలోచనతో ఆ పిల్లోడి ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ పిల్లోడు మా 2 ఇయర్స్ కార్ఖానాలో చదివి వాళ్ళ నాన్నగారైన వేణుగోపాల్ గారు అలాగే వాళ్ళ మదర్ లక్ష్మీ మేడం గారికి చాలా ప్రౌడ్గా ఫీలింగ్ తెప్పించారు. ఆ పిల్లోడే అమోఘ్ హూ హ్యాస్ టేకెన్ ద 2 years coaching at Karkhana Resonance. Now I did many interviews. Today I am very happy to come to their home. So వాళ్ళ సిస్టర్స్ కూడా వాళ్ళ నాన్న చిన్న జాబ్ చేస్తూ వాళ్ళ సిస్టర్స్ని ఇద్దరిని చదివిస్తూ ఈ అబ్బాయి యొక్క డ్రీమ్ ఏదైతే డాక్టర్ కావాలనే స్వప్నం నార్మల్గా ఏదైతే ఇది కాస్ట్లీ ఎఫైర్ అని జనరల్గా ఆల్ ద పేరెంట్స్ దే విల్ ఫీల్ దట్ డబ్బులు ఉన్నోడికే ఈ డాక్టర్ అవ్వడం అనేది సాధ్యం అవుతుంది అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. దానికి భిన్నంగా ఆ పిల్లోడు ఏదైతే డాక్టర్ కళ ఉందో ఆ కళను సాకారం చేశారు. ఈ పిల్లోడు మంచి MBBS కాలేజ్లో సీట్ రాబోతుంది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ అమోఘ్ అలాగే వేణుగోపాల్ గారు లక్ష్మి గారిని కంగ్రాచ్యులేట్ చేసి వాళ్ళ ఇంటికి ఫెలిసిటేట్ చేయడానికి వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ రెజొనెన్స్. కంగ్రాచ్యులేషన్స్ అమోఘ్, కంగ్రాచ్యులేషన్స్ సార్ వేణుగోపాల్ సార్, కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మి మేడం. సో రియల్లీ నేను చాలా ఎక్సైటెడ్ సంతోషంగా ఉన్నా. అయితే నాకు మీరు రిజల్ట్ వచ్చిన రోజు 2026 రీనీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చిన రోజు నువ్వు అనుకున్నావా ఈ విజయాన్ని సాధిస్తావని? అనుకోలేదు. నీ ఫీలింగ్ ఎలా ఉండే? నేను చాలా షాక్ అయిపోయినా ఉండే. నాకు వచ్చే ర్యాంక్ కూడా నాకు అంత తక్కువ వస్తుందని నేను అనుకోలేదు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. ఓకే సార్, మీ ఫీలింగ్ ఎలా ఉండే సార్ ఆ రోజు? సో మీ ఫ్యామిలీలో టోటల్ ఫ్యామిలీలో సో మీరు చాలా స్ట్రగుల్ చేస్తూ 3 పిల్లల్ని చదివించడం అనేది ఈ హైదరాబాద్లో చిన్న విషయం కాదు. సో మీరు వాళ్ళ ఏదైతే స్వప్నం ఉందో ఆ స్వప్నాన్ని మీ 2 అమ్మాయిలు కానీ మీ అబ్బాయిది కానీ నెరవేర్చినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఈ రోజు మటుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అట్లీస్ట్ వీ ఇన్కర్డ్ సమ్ మనీ ఆల్సో దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ ప్రాఫిట్ లైక్ దట్. సో అంటే నేను కాన్సన్ట్రేట్ చేసింది, వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై చిల్డ్రన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ అదర్ దిస్ థింగ్. ఐ హ్యావ్ ఆల్సో క్యాల్కులేటెడ్ మైండ్ విత్ మై పర్సన్స్. Okay. Okay. So I feel very proud. My daughter, my son. I actually before going to BPC, I have told you don't go for BPC. You better do MPC only. You will not get a seat. It is not a small easy task. Easy task. He told no, I will try. I'll do it like that. According to himself only, I have joined BPC. It is not my intention. It is forced. Right. That is the fact. So వాళ్ళ సిస్టర్ కూడా షీ ఈస్ వర్కింగ్ ఇన్ MNC నౌ. వాళ్ళ సిస్టర్ షీ విల్ షేర్ విత్ us. So Amok tanadi passion, he wanted to always become a doctor, but మేము financially we thought like it is not a small thing and it might take a lot of years for him, but he himself has proved that double mana apavu. It is the thing that we have in our heart, that love towards becoming a doctor is what will drive us. So that is what he always believed in, and in that journey resonance has helped him a lot. Actually the thing like which helped him the most is the college. I have seen many other private colleges, but Resonance is not like that. The curriculum and their faculty and the management is very helpful towards the student, and that one-on-one mentorship, all of that is really superb. Like I privately went to another college, but there I've seen that they doesn't take care of a single child. They usually just to complete the syllabus they hurry it up. But here in Resonance I have seen him personally, and I usually recommend this college to all the other children. And because that one-on-one mentorship and the guidance they take care on each and every child is incredible over there. I love that one. And follow-up is also very good. Great. లక్ష్మి గారు, సో నేను ఇక్కడ మీ ఇంటికి వచ్చిన వెంటనే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
మా టీము ఇక్కడ సెట్ అవుతుందా, అడ్జస్ట్ అవుతుందా లేదా ఈ చిన్న హౌస్లోని. బట్ మేము మీ ఇంట్లో కాల్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ చిన్న హౌస్ నుంచి మీ అబ్బాయి డాక్టర్ వైపు వెళ్తాను అంటే మీరు ఎలా ప్రోత్సహించిండ్రు, అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండే, చుట్టుపక్కల అలాగే మీ రిలేటివ్స్ కానీ ఈ చుట్టుపక్కల చిన్న గల్లీ ఇది, ఈ ఈ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉండే? చాలా హ్యాపీగా ఉన్నాను సార్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మా బాబు అసలు మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు అసలు డాక్టర్ చదవలేదు. మా బాబు మెయిన్ కారణం మీరు రెసిడెన్స్ కాలేజ్ వాళ్ళు, మెయిన్ ఫ్యాకల్టీ, మెయిన్ మేనేజ్మెంట్ చాలా మా బాబు చాలా సపోర్ట్ చేశారనమాట. మీ వల్లనే వాడు అసలు ఇంత స్కోరింగ్, ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం మెయిన్ మీరే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మెయిన్ నీట్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్ ఎగ్జామ్, అది చాలామంది భయపడుతుంటారు. సో దానికి ఒక కుటుంబంలో మీరు మాకు చాలా సపోర్ట్ చేసి వాడికి అండగా నిల్చొని అన్ని ప్రతి ఒక్కటి అన్ని వెనకాల అన్నీ చూసుకుంటూ వెనకాల కాలేజ్ అప్ టు డేట్ అన్నీ వాడికి సపోర్ట్ చేస్తూ పర్సనల్గా రాధాకృష్ణ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ కూడా డౌట్స్ క్లారిఫై చేశారు. చేయగలుగుతాం అనేసి అన్నట్టు బ్రెయిన్లో వాళ్ళకి పెట్టి ఇంతవరకు తీసుకొచ్చారంటే మీరు ఒక కుటుంబంలో మాకు ఫ్యామిలీ లాగా మాకు సపోర్ట్గా నిల్చొని మాకు చాలా వాడు ఇంతవరకు వచ్చిండు అంటే అది ఇక మీ హెల్ప్ సార్, చాలా హ్యాపీ. లక్ష్మి గారు, ఇంకో క్వశ్చన్ మీకు. డాక్టర్ అవ్వడం అనేది చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ పిల్లోడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఆశయాలను మొదట్లే తుంగలో తొక్కి వద్దమ్మా మనకు మన ఫ్యామిలీకి మన స్తోమత అంత లేదు, మనం పూర్ పీపుల్ అని డిస్కరేజ్ చేస్తుంటాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత నేను అంటే డాక్టర్ అనేది ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన అబ్బాయి అమ్మాయి స్వప్నమే కాకుండా పిల్లోడు నార్మల్ కుటుంబంలోకి వెళ్ళి కూడా వచ్చి డాక్టర్ అవ్వగలడు. అలాగే అబ్బాయితో మాట్లాడటం, సార్ నేను డాక్టర్ అయ్యి అలాగే ఒక పీజీ మంచి కోర్సు పీజీ చేసి తర్వాత సమాజానికి నేను సేవ చేయాలని ఆ పిల్లోడు అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి ఈ అబ్బాయిని మీకు కలిగినందుకు మీకు ఎలా పుత్రోత్సాహం ఉంది అండి? చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు మేము అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ మా ఫైనాన్షియల్ గా మాకు అంత ఇది లేదు. అసలు వాడికి నీట్లో ఫ్రీ సీట్ వస్తుంది, మేము కంటిన్యూ చేద్దాం అనేసి అనుకున్నాం. అసలు మేము ఎంపీసీనే అనుకున్నాం. అసలు ఇంకా వాడికి చిన్నప్పటి నుంచి చేయాలి, నేను కార్డియాలజిస్ట్ అవ్వాలి అనేసి వాడికి ఉంది. ఇంకా పిల్లల కోరికను మనము మన ఫైనాన్షియల్ కోసం వాళ్ళ మీద రుద్దదు కదా సార్. సో వాళ్ళ టాలెంట్ని ఎందుకు వెనకాల చేయాలి, సో మనం ఎంకరేజ్ చేస్తున్నాయి కదా వాళ్ళు కూడా ఒక హైయర్కి వెళ్తారు అనేసి అని వాడి అంబిషన్స్ తీర్చడానికి మేము ముందుకు వెళ్ళినాం. ఇంకా ఇవాళ మీ అమ్మో 25 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి అమ్మో నువ్వు ఒక ఎంబీబీఎస్ కాలేజీలో అడిగట్టబోతున్నావు. అలాగే మీ మదర్ కార్డియాలజిస్ట్, నువ్వు ఒక గొప్ప కార్డియాలజిస్ట్ అయి దేశానికి అలాగే ఈ సమాజానికి సేవ చేయాలని భావిస్తుంది. నీ ఫీలింగ్ ఏంటమ్మా? ఫస్ట్ నేను డాక్టర్ అనే ఫీల్డ్ చూస్ చేసుకుంది సర్వింగ్ ద పీపుల్ సార్. ఫస్ట్ నేను సర్వింగ్ ద నేషన్ అనగానే ఏదో పైసలు ఇచ్చి కాదని సార్, గవర్నమెంట్ కాలేజ్లో వర్క్ చేసి చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళాలని నాది డ్రీమ్ సార్. పువర్ పీపుల్కి చాలా హెల్ప్ చేయాలని నాది కళ సార్ అది. అలాగే మా రెజొనెన్స్ సిస్టమ్ నీకు ఎలా సపోర్ట్ చేసింది? ఫ్యామిలీలతో ఫుల్ 100% కాన్ఫిడెంట్ ఉండేది సార్. చాలా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నా స్టడీస్ పరంగా, నా ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా సపోర్ట్ చేశారు. ఇక రెజొనెన్స్ గురించి మాట్లాడితే మా మాక్ టెస్ట్ చాలా ఎఫెక్టివ్ ఉండేది సార్. ఇట్ వాస్ వెరీ ఎగ్జామ్ ఓరియంటెడ్ and the DPPs given by you sir, which was prepared by you, were very useful sir. And I want to specially thank Radhakrishna sir for giving us step to step guidance and counseling. If we went low, if we are disappointed, they would encourage sir. His principal would also encourage sir by calling us to his cabin and giving motivation speech. And Madhu sir, you have helped me a lot sir. You gave me confidence. గ్రేట్. సో సార్ వేణుగోపాల్ గారు, మీ అబ్బాయి
ఏ క్లాస్లో అబ్బాయి డాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఎక్కడి నుంచి ఈ డాక్టర్ అవుదామనే ఆలోచన వచ్చింది, మీరు దాన్ని అబ్బాయి ఫస్ట్ డాక్టర్ అవుతామంటే మీరు ఎలా చూస్తారు? అరౌండ్ 8th క్లాస్ నుంచి అతను ఫాలో అప్ ఉండే, ట్రై చేస్తానని చెప్పేసి ఫాలో అప్ ఉండే. సో హీ హెస్ డన్ వర్క్ హార్డ్ యాక్చువల్లీ, బాగా వర్కౌట్ చేశాడు. కానీ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ ఇట్ విల్ గెట్ అవర్ సీట్ లాట్ అని చెప్పేసి వీ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, బట్ హీ హెస్ డన్ హార్డ్ వర్క్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. And Parveen madam and colleges through also they have followed very well. Even though the classes is also not there after the intermediate also, they have called teachers have called in. So they have supported very well. Resonance Karkana. Okay. Teachers. అమ్మో ఈ క్వశ్చన్ నీకు. భారతదేశంలో 25 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో చాలామంది బిలో పావర్టీ లైన్ ఉంటారు, ఆర్థిక స్తోమత సరిగా ఉండదు. ఇప్పుడు నీవు కూడా ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితికి వెళ్ళి బయటకు వచ్చావు. అలాంటి విద్యార్థులకు నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్పగలవు, ఎలా కాన్ఫిడెన్స్ ఇవ్వగలవు? Money is not the matter, so everyone can come and join Resonance and become a doctor. You can fulfill your ambition, dreams, and you can join a nice government college through the academic plan prepared by the Resonance team, and the mock tests conducted by the Resonance team would help us a lot. That's it. Great. So I would like to ask you one thing. This 2-year journey, it's not simple. So ఈ ఏదైతే నీ పట్టుదల, ఈ ప్రయాణంలో నీకు కలిగిన ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులను నువ్వు ఎలా దాన్ని ఆపర్చునిటీగా మార్చుకున్నావు? టోటల్ వాట్ వాజ్ ఇన్ అ షార్ట్ crisp 2-year journey at Resonance? When my exam scores was low, I felt very disappointed. So I can't speak to the faculty. I was very shy of scoring very low. Then gradually I analyzed my mistakes and I took a error notebook and noticed all the mistakes I have made, tested on those things only. In next weekend exam I improved a lot, sir. Very good, great. Gradually. గ్రేట్. ఏదైతే పూర్ అండ్ నీడీ పీపుల్, కోచింగ్ తీసుకోలేని పీపుల్ ఉంటారు, రైట్, అలాంటి వాళ్ళకు ఓన్లీ ఎన్సీఆర్టీ చదివి బయోకి అలాగే ఫిజిక్స్కు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ చేసి కెమిస్ట్రీ కూడా చేసి వాళ్ళు నీట్ సీట్ తెచ్చుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందమ్మా? 100%, sir. If they do the chemistry and physics exemplar, you'll get a majority of questions in NEET exam. Bio is NCERT is Bhagavad Gita, Quran, something, but questions practice is also majority in this journey. Great. So this 2-year journeyలో మీ ఇద్దరు సిస్టర్స్ కూడా దే ఆర్ వర్కింగ్ ఉమెన్స్. సో నీ ఫ్యామిలీ టైం ఎలా ఉండేది, సిబ్లింగ్స్ టైం ఎలా ఉండేది, నీ స్ట్రెస్ బస్టర్ ఎలా ఉండేది, వాళ్ళ దగ్గర గొడవ పడేవాడిగా ఎలా ఉండేది ఫ్యామిలీ టైం? చాలా ఎంజాయ్ చేసిన సార్. అంటే 9 to 12 అనేది పెట్టుకున్నా సార్. దాంట్లో మొత్తము ఆ రోజు మొత్తము జోక్స్ అవన్నీ నడుస్తాయి సార్. సో దట్ వాజ్ స్ట్రెస్ బస్టర్ టైం బేసికలీ. ఓకే. we have అంటే పర్ఫెక్ట్ గా షెడ్యూల్ అరేంజ్ చేసి పెట్టేవాళ్ళం. మార్నింగ్ లేవగానే కాలేజ్కి వెళ్ళి చదివేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక ఒక 1 hour బ్రేక్ అలా తీసుకొని ఆ తర్వాత he used to study for another 3 hours something like that, and then he ఈవినింగ్ నైట్ వరకు హీ డజంట్ గో బిహైండ్ ద టైమ్స్. అండ్ ఇంకా అంతే, ఇంకా డిన్నర్ చేసి అలా మాతో కొంచెం టైం స్పెండ్ చేసి హీ యూస్ టు స్లీప్. అండ్ అంటే ఎక్కువ చదివినా తక్కువ చదివినా ప్రాబ్లమే. సో ఎక్కువ చదివినా వాళ్ళకి మెంటలీ దే కాంట్ టేక్ దట్ స్ట్రెస్. But he is not concentrated much also. సిస్టర్స్ చాలా సపోర్ట్ చేశారు. That means అంటే ఏక సంతా సో ఒకసారి చెప్తే బాగా తీసుకునేవాళ్ళు. ఓకే. యాజ్ అ యంగర్ సిస్టర్, వాట్ వాజ్ యువర్ లైక్ family time with your brother? Yeah, he used to spend a lot of time with us actually. We used to be like behind him always to study, but he used to like manage both. He used to spend time with us, he used to study, he used to go to college and everything. And I want to add one more point, like Resonance faculty, everyone used to follow up with him every day. Even I used to observe him and observe the faculty. They used to get in touch with him. They used to monitor him with the marks and what is this individual score in every subject,
why is he lacking, and they also used to suggest him like what all he has to study and everything. So yeah, I can recommend Resonance to other students. అమ్మ లక్ష్మి గారు, నాకు ఇవాళ రియల్లీ నేను చెప్తాను ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, మీరు ముగ్గురు పిల్లలు కూడా జాతిరత్నాలు అనడంలో ఏమీ సందేహం లేదు. మీకు ఈ ముగ్గురు జాతిరత్నాలు మీ ఇంట్లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? సార్, నేను ఏ ఆస్తి ఏ పెద్ద ఇల్లు నాకు కోరిక లేదు సార్. నా పిల్లలు మంచి పొజిషన్లో, నేను దేవుడు కూడా అదే దండం పెట్టుకుంటాను. నా పిల్లలు ముగ్గురు మంచి పొజిషన్లుగా వస్తే చాలు దేవుడా అనేసి ఇదే ఒక్కటే దండం పెట్టుకుంటాను సార్. నాకు ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు బిల్డింగ్ కావాలి నేను కోరుకోలేదు. నా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే చాలు దేవుడా అనేసి ఇదే మెయిన్ ముఖ్యం, ఇదే కోరుకుంటాను. నాకు డబ్బు కావాలని నేను దేవుడు దండం పెట్టుకోను. నాకు మెయిన్ ముఖ్యం నా పిల్లలు మంచి పొజిషన్లో వస్తే చాలు అనేసి అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ 2 అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ అబ్బాయి ఏమి మాట్లాడుతుంటే, సార్ నేను MBBS అయిన తర్వాత ఒక కార్డియాలజిస్ట్ అయ్యి నేను కూడా మా ఫ్యామిలీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా సార్, పెద్ద హాస్పిటల్ నేను బిల్డప్ చేయాలనుకుంటున్నా అంటున్నాడు. సో ఈ మాటలు విన్న తర్వాత మేము ఆ పిల్లోడిని ఎంత ఇన్స్పైర్ చేసామో తెలియదు, కానీ ఆ పిల్లోడి మాటలకు మేమైతే ఇన్స్పైర్ అవుతున్నాం. సో గ్రేట్ అమోక్. So you are doing wonderful, and going forward I would like to ask one more thing. See, యూజువల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కాస్త నీట్ పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు. నువ్వు ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోబియా ఎలా బయటికి రాగలిగినావు? సో రెజొనెన్స్ సిస్టమ్ నీకు ఎలా హెల్ప్ చేసింది? ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ డౌట్ క్లారిఫికేషన్ సార్. డౌట్స్ క్లారిఫై చేసుకుంటే మనకి ఇంకా కాన్సెప్ట్ అనేది మంచిగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే డోంట్ ఫీల్ షై, ఆస్క్ ద ఫ్యాకల్టీ అండ్ క్లియర్ ద డౌట్స్. అండ్ దట్స్ వై రెజొనెన్స్ స్ట్రక్చర్ వాజ్ వెరీ గుడ్, గివింగ్ 40 minutes of doubt session and 1 hour 20 minutes of study time. It was the academic structure was very wonderful. సార్, మీ అబ్బాయిని రెసిడెన్స్ కాలేజ్లో జాయిన్ చేయడానికి రెఫరెన్స్ ఎవరు చెప్పారు, ఎలా జాయిన్ చేశారు, జాయిన్ చేసినప్పటి ఫీలింగు, ఇప్పుడు MBBS సీట్ వచ్చిన తర్వాత ఫీలింగ్ మీకు ఎలా ఉండే? చాలా బాగుంది. అప్పుడు జాయిన్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉండే యాక్చువల్లీ, తర్వాత ఇట్స్ గుడ్ అని చెప్పేసి యాక్చువల్లీ మాకు ఎవరు రెఫరెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ వీ ఓన్లీ వెంట్ అండ్ జాయిన్. మన జయరాజ్ ఈస్ దేర్, హీ వాజ్ ఇన్స్పైర్డ్ మీ లైక్ దట్ ఇన్ కార్ఖానా బ్రాంచ్. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఇన్ వెస్ట్ మార్కెట్. సో ఆన్ ద గాడ్ సేక్ యూ జాయిన్ యాక్చువల్లీ దట్ కాల్. Like actually, I mean, none of our family or relatives from doctors, right? So we didn't have any like idea of which one is the best. We just trusted actually blindly. My daughter we used have to just, go for trusted that Resonance actually. blindly. He, I mean, personally, because of his confidence and his willpower to become a doctor, and their support both together is now what he is today. Now, what is today after getting the results? What is your feeling? I feel really proud, you know. I mean, it is not about money. That is what he has proved. It is just our willpower and our confidence which will drive us forward. And I hope he will definitely serve the needy in his future because he has come from that. So he will definitely prove that he can also, like, whoever wants to become a doctor can become a doctor in India. It is just us. Oh, great. So, and finally, I would like to say thank you and all the best for your future endeavors. And ఒక గొప్ప డాక్టర్ అయి సమాజానికి భారతదేశానికి మంచి డాక్టర్, మంచి పొజిషన్లో ఉండి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ మై రెసిడెన్స్ టీమ్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. అండ్ వన్స్ అగైన్ మేడం, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్.